నమస్తే, వెల్కమ్ టు టుడే ఈటీ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహస్తం 6 గ్యారంటీల హామీల పథకంలో భాగంగా గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే మహాలక్ష్మి 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అనే పథకాల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుని కొందరివి ఆన్లైన్లో వివరాలు చూపించకపోవడం, డేటా ఎంట్రీ చేసేటప్పుడు తప్పిదమా లేక అధికారుల నిర్లక్ష్యమా అని బాధితులు టుడే ఈటీ న్యూస్ ఛానల్ ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం సిబ్బంది గ్యాస్ ఏజెన్సీ చుట్టూ, కరెంట్ ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు. ఎన్నిసార్లు కలిసినా సరైన సమాధానం ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మా సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని బాధితులు కోరారు. అన్న, మేము ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నాము మూడింటికి. గృహలక్ష్మి ఒకటి, కరెంటు బిల్లు ఒకటి, గ్యాస్ మూడింటికి పెడితే మూడింట్లో ఏదో ఒక్కటి రాలేదు. మున్సిపాలిటీలు వాళ్ళు ఆ అప్లికేషన్ తీసుకున్నాడు, తిట్టిర్రు, ఎల్లగొట్టిర్రు. వీళ్ళ దగ్గరికి పోతే గ్యాస్ వాళ్ళ దగ్గరికి పోమంటారు, గ్యాస్ గురించి. గ్యాస్ వాళ్ళ దగ్గరికి పోతే వీళ్ళ దగ్గరికి పోమంటారు, వీళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ దగ్గరికి పోమంటారు. ఇట్లా 4 సార్లు తిరిగినాం. ఇప్పుడు ఏమంటారు, కాదు నీది అయితలేదు పోనే కొట్టింది. కరెంటు బిల్లు అది 58 యూనిట్లు కాలింది. 230 రూపాయల 28 రూపాయల బిల్లు వచ్చింది. 200 యూనిట్ల దాకా కరెంటు బిల్లు అన్నప్పుడు 58 యూనిట్లకు 228 యూనిట్లు 228 రూపాయలు ఏ లెక్కన వసూలు చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి తీసుకుంటుండా లేకపోతే అపోజిట్ పార్టీ వాళ్ళు తీసుకుంటున్నా, ఏ పార్టీ వాళ్ళు తీసుకుంటున్నారు? ఈ పబ్లిక్ను పరిచయం ఎందుకు చేస్తున్నారు? మొత్తానికే తీసేయాలి. తీసేస్తే ఎవరు తిరగరు. ముసలోళ్ళు, ముడుగోళ్ళు, శాతగాని వాళ్ళు అక్కడికంటే ఇక్కడికి, ఇక్కడికంటే అక్కడికి తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్కరు అక్కడికి ఇక్కడికి. ఇప్పుడు నీకు ఏమేమి తీసుకురామంటారు? ఎల్పిజి ఆఫీస్కి పోయి, ఎల్పిజి ఆఫీస్కి ఒకసారి పోతే గ్యాస్ ఏజెన్సీ కాడికి పోయి, ఒకసారేమో కేవైసీ అన్నారు, ఒకసారేమో 4 నెంబర్లే వస్తా అన్నారు, 4 నెంబర్లే వస్తాయని చెప్పి ఒకసారి కేవైసీ అన్నారు. తాపుకోగలిగా ఇంకొక ఆయన ఏమన్నాడు, ఇది గానే కాదు నీది మళ్ళీ దరఖాస్తు చేసుకో అని మళ్ళీ చెప్పారు. ఆ దరఖాస్తు కూడా ఎప్పుడు చేసుకోవాలన్నారు? మళ్ళీ వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చేసుకోన్నారు. ఓకే, మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ, పి లక్ష్మీనారాయణ. పన్నున్నది, ప్రతిదీ ఉంది. కరెంటుది 220, 270. అయినా కరెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ వీకుడు. ఇక మున్సిపాలిటీ పో, ఇలా ఆడిపో, ఎంతగానో తిరుగుతాం సార్ మేము. ఇగో కోపన కాడుంది ప్రతిదీ. ఇగో ప్రజాపాలన పెట్టిన ఇప్పుడు అక్కడ దాకా పోయినా. ఇగో ఇవన్నీ ఉండగా ఎందుకు రాదు నాకు కరెంట్ బిల్? ఎందుకు తక్కువ? ఎందుకు చేయరు మున్సిపాలిటీలో పని చేసేవాళ్ళు? ఇంటర్ చేసినాడు, 10th చేసిన సిస్టమ్ కాడ కూకుంటారు. మరి ఇవన్నీ ఏంది? ఇవి కాదా ప్రూఫ్లు కాదా? ఇవి కరెక్ట్ కాదా? కార్ఖాన గడ్డ భారతి, దాసరి భారతి, పుట్టిన కాడి నుండి ఇదే గడ్డలున్నా. ఎందుకు నాది కరెంట్ బిల్లు? ఇది ఎందుకు ఇది కాలేదు? పెద్ద కాల ఇది. ఇప్పుడు ఏమంటారు అమ్మా? లేదు, ఇప్పుడు ఏమంటారు? లేదు. మళ్ళా నిజామాబాద్ నుండి వస్తే అప్పుడు మళ్ళీ కిస్తులో పెట్టంటే మరి ముందుగా రేవంత్ రెడ్డి ఎందుకు పెట్టండి ఇవి? చెప్పండి. ఇగో కరెంట్ బిల్లు చూడండి, నిన్న 2500. ఇగో ఎంత? ఇగో యూనిట్లు చూడు, ఇగో 125. ఎందుకు కట్టాలి మేము? ఇప్పుడు 6 నెలలు 600, 700 కడుతున్నాం. మాకు అప్పుడు ఆశ లేనప్పుడు అది వేరే ఉండే, కట్టుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టిండు కాబట్టి మాకు ఆశ ఉంది, మేము కట్టమని. వాడొచ్చి కరెంటు వీకుతాడు. ఎట్లా చెప్పండి మరి? మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది? అంటే రేవంత్ రెడ్డి అక్కడికి పోమంటారా? హైదరాబాద్కు ఎక్కడికి పోమంటావు? ఈ మున్సిపాలిటీ ఆఫీసులో నడవదా? ఆడికే పోతాయి. నాకు కరెంటు, నాకు గ్యాస్ అన్ని సబ్సిడీ కావాలి. అవునా కదా? పెట్టినా పెట్టలేదా? దరఖాస్తు పెట్టినా పెట్టలేదా? చూపిస్తలేదా మీకు? చూపిస్తలేదు. మరి ఎవరు సిస్టమ్ కడ చేసిన వాళ్ళు ఈ పనులు? ఇది వాళ్ళ నిర్లక్ష్యం అంటారు. మరి ఇప్పుడు వీళ్ళే మున్సిపాలిటీ వాళ్ళదే. అవునా కాదా? గవర్నమెంట్ నుండి అన్ని 100 మంది ఇస్తున్నారు, కానీ వీళ్ళు చేసే పని ఏంది చెప్పండి? కరెక్ట్ లేదు. మరి నిర్లక్ష్యం చేసినోడు ఉన్నాడు, 10th చేసినోడు ఉన్నాడు, డిగ్రీ. అది ఎట్లా కొడుతున్నారు మరి?
ఇగో ఇంటి ట్యాక్స్ కాడుకోలు పట్టుకొచ్చుకుంది. ఇగో చూడండి, ఇగో ఇంటి ట్యాక్స్, ఇగో చూడు. ఇప్పటికి ఎన్నిసార్లు తిరిగి రమ్మ ఆఫీస్లో? ఇగో ఇప్పటికి 4 సార్లు వచ్చినాయి, ఇది 4వ సారి. ఇది అయిన కాడుకొని ప్రజాపాలన పెట్టిన కాడుకొని 4 సార్లు ఆ లోపల కూడా అడుగురు. ఇప్పుడు ఎక్కడికి పోమంటారు మీరు ఇక్కడికి వస్తే? ఇటు అంటే అటు అంటారు, అటు అంటే ఇటు అంటారు. మళ్ళీ చేసుకోమంటారు, మళ్ళీ అప్లై చేసుకోమంటారు. ఎట్లా పెడతారు? ఊరికే ఎలక్షన్ అంటే ఈ తిరిగి డబ్బులు వస్తాయా మాకు? ఈ కట్టిన బిల్లు పైసలు వస్తాయా మాకు? ఆ కరెంట్ ఆఫీసులో వాళ్ళు ఇస్తారా మాకు చెప్పండి. ఎద్దా కావాలి, ఇది మీకు ఏం కావాలని కోరుకుంటున్నారో ఆ విషయం చెప్పండి. కరెంట్ ఆదా కావాలి, గ్యాస్ రావాలి మాకు. రేవంత్ రెడ్డి 6 కిస్తులు పెట్టిండి, ఇప్పుడు ఎన్ని కిస్తులు? 3 అయినాయా 2 అయినా? అవి కూడా ఒక్కటి కూడా కాలే మాకు చెప్పండి. భారతి కార్ఖానా గడ్డ ఇంటి పన్ను కూడా క్లియర్గానే ఉంది. మరి ఎందుకు రాలే నాకు కరెంట్ ఎందుకు ఆదా కాలేదు మున్సిపాలిటీ నుండి? మరి ఏం పనులు చెప్తాను వీళ్ళు? ఇంతవరకు కరెక్ట్ నా హాస్పిటల్ చాలామంది అత్తుర్రు పోతుర్రు. మరి ఇది మళ్ళీ ప్రజాపాలన పెట్టంటారు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? కౌన్సిలర్ ఎలక్షన్ల తర్వాతనా? ఈ కరెంటు బిల్లు వచ్చారు, వాళ్ళు కట్ చేసిపోయినారు నిన్న. మరి 2500 కడితే మళ్ళీ వచ్చారు. వాళ్ళు ఇంట్లో కాదు, స్తంభం ఎక్కి కట్ చేసిపోతారు. వాళ్ళు అంటారు కదా మున్సిపల్ ఆఫీసులో అంటారు. కట్టకమన్నారు కదా రేవంత్ రెడ్డి సార్ అయితే ఇంటి పన్ను కూడా క్లియర్గానే ఉంది. మరి ఎందుకు రాలే నాకు కరెంట్ ఎందుకు ఆదా కాలేదు మున్సిపాలిటీ నుండి? మరి ఏం పనులు చెప్తాను వీళ్ళు? ఇంతవరకు కరెక్ట్ నా హాస్పిటల్ చాలామంది అత్తుర్రు పోతుర్రు. మరి ఇది మళ్ళీ ప్రజాపాలన పెట్టంటారు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? కౌన్సిలర్ ఎలక్షన్ల తర్వాతనా? ఈ కరెంటు బిల్లు వచ్చారు, వాళ్ళు కట్ చేసిపోయినారు నిన్న. మరి 2500 కడితే మళ్ళీ వచ్చారు. వాళ్ళు ఇంట్లో కాదు, స్తంభం ఎక్కి కట్ చేసిపోతారు. వాళ్ళు అంటారు కదా మున్సిపల్ ఆఫీసులో అంటారు. కట్టకమన్నారు కదా రేవంత్ రెడ్డి సార్ అయితే కట్టకమన్నారు కదా. రేవంత్ రెడ్డి సారు కరెంటు బిల్లు ఇంత తక్కువ వచ్చినప్పుడు కరెంటు బిల్లు కట్టనే వద్దన్నారు. ఇగో 120 ఎంతనండి? 127. ఇక 150, 127 కరెంటు బిల్లులు చూడండి. మరి అన్నీ మా పరిస్థితి. మా ఆయన బట్టల షాప్లో చేస్తాడు, ఎక్కడికి పోమంటారు ఇంత బిల్లులు? మాకు గవర్నమెంట్ నుండి రేవంత్ రెడ్డి తక్కువ చేసినప్పుడు కట్టకుండ్రి కరెంటు బిల్లులు అవి ఇవి నేను ఇస్తున్న 6 స్కీమ్లు అన్నాడు. 2, 3 ఇచ్చినాయి. ఆ 2, 3లో ఒక్కటన్నా రావద్దా? మరి ఏదండి? ఒక్కటి కూడా రాలే. మాకు గవర్నమెంట్ నుండి వచ్చినాయన్నా మాకు రావద్దా? మరి వీళ్ళు పనులు చేస్తారు, లక్షల జీతాలు తీసుకుంటారు. వాళ్ళు కట్టాలి కానీ మా హాస్పిటల్లో మేము ఎందుకు కడతాం చెప్పండి? న్యూస్ వాళ్ళది కూడా మేము కిరాయి ఉన్న వాళ్ళకు కిరాయి ఎక్కడెక్కడ కిరాయి సొంతిల్లు ఉండి ఇక్కడ ఉండి వాళ్ళ కిరాయిలు తక్కువ. మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా అమ్మ? పెట్టుకున్నారు. ఇగో ఇది చూపి ప్రజాపాలన టికెట్ చూపి. మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ దగ్గర ఏం చెప్తారు వాళ్ళు? లేదు లేదు మళ్ళా ప్రజాపాలన అప్పుడు మళ్ళీ 5 నెలలకు మళ్ళీ ఎప్పుడు వస్తా అంటారు? ప్రజాపాలన ఎప్పుడు పెడతా అంటారు? ఎప్పుడు తెలియదు అంటారు. చెప్తాడో అప్పుడు రాపించుకున్నా అని చెప్తున్నారు. ఒట్టిగా చెప్పారు, పబ్లిక్ తోనే తీసుకున్నారు. ఏం చేస్తారు? ఇప్పటికి మీరు ఎన్నిసార్లు వస్తారు ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్? మస్తు సార్లు తిరుగుతున్నాం. ఇప్పుడు 5వ సారా 6వ సారా వచ్చి ప్రాబ్లమ్ 5 నెలల నుండి తిరుగుతున్నాం. 5 నెలల నుండి. అప్పుడేమో అది ఏమన్నా సెలవులు వచ్చినాయి, ఎలక్షన్స్ అవి అని ఆపిండ్రు. అప్పుడు ఎలక్షన్ కోడ్ తిరిగి అయ్యా రాలే. ఇటు చూపి ఈ ఇంటి పన్ను పేపర్ ఇదేనా? ఈ ప్రింట్ ఉంటుందా? ఏదన్నా అమ్ముకుందాం చేద్దాం, ఇంట్లో జాగో, బిడ్డ పెళ్లికో కొడుకు పెళ్లికో దేనికో అమ్ముకుందాం అంటే ఈ ప్రింట్ ఉంటుందా? ఈ పేపర్లు ఇవ్వేనా? ఒకప్పుడు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? బద్దకము సిస్టమ్ గడ కూకుండి చిటుకు కొట్టిస్తున్నారు. ఈ ప్రింట్ ఉంటేనే లేదు. ఇదేనా? ఎవరు మంచిగా చేస్తున్నారు, ఎవరి మీద నమ్మకం లేదు మాకే. అయితే ఏ కావాలి? రేవంత్ రెడ్డి మాకు ఈ కిస్తులు ఎవేవి ఓపెన్ చేసిండో అవన్నీ మాకు కావాలి. మాకు అతి త్వరలో ఆడలం అచ్చుకుంటా పోకుండా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఇక రాకు వచ్చే 5 నెలల కంటే కౌన్సిలర్ ఎలక్షన్ల దాకా మేము ఇట్లా ఎదురు చూడమంటారా? ఇప్పుడు 5 నెలల నుండి కరెంట్ వాళ్ళు ఆగుతురా? అత్తుండ్రు, స్తంభం ఎక్కుతురు, పీకుతురు, పోతురు. మున్సిపల్ ఆఫీస్కి అంటారు. వాళ్ళు ఆ శ్రద్ధ, వీళ్ళు ఈ శ్రద్ధ. మా రేవంత్ రెడ్డి సార్ మాకోమా అన్ని ఇస్తే కిరాయి ఉన్నోడు అక్కడ బిల్డింగ్లు, ఇక్కడ కిరాయికున్న అక్కడ కరెంట్ బిల్లులు పెట్టుకుంటా ఆదా చేసుకుంటారు. మేము ఉన్నోళ్ళం మాకు అద్దా? ఇక్కడ వస్తే ఏమో బెంకి పోండ్రు, బెంకి పోతే ఏమో ఇట్లా తిరిగిపిస్తుండ్రు. పెన్షన్ కూడా ఆడవాళ్ళకి పెన్షన్ ఇస్తా అంటుండ్రు, పెన్షన్ కూడా ఇవ్వాలి. కిరాయికి మస్తు, ఇంటి కిరాయికి మస్తు మాకు అది అవుతుంది. అరే గవర్నమెంట్ ఎంప్లాయీలకు కరెంట్ బిల్లులు తక్కువ అవుతున్నాయి.
చెయ్యని వాళ్ళే మామ. చెప్పండి. అది గ్యాస్ కాలే కరెంట్ కాలే గ్యాస్ బిల్ ఏది? ఎల్పిజి కరెంట్ రాదా ఎల్పిజి నెంబర్ ఎవరు కొట్లేదు కావచ్చు, ఆ? కొట్లేదు కావచ్చు అని చెప్పిండు కదా, కరెక్టే కొట్లేదు కావచ్చు. మరి ఎట్లా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలి. ఎప్పుడో పడతాయి అవి పడ్డప్పుడు అప్లై చేయాలి. ఆ? ఇప్పుడు గట్ల ఎందుకైనా అసలు ప్రాబ్లం గట్ల ఆన్లైన్లో కొట్టేయాలి కదా. కన్సూమర్ నెంబర్ ఎంత? కన్సూమర్ నెంబర్ 68 మామూలు దీని కరెంట్ అప్లై కేవైసీ చేయించి కూడా ఇప్పటికి 4 నెలలు 5 నెలలు అవుతుంది కేవైసీ సబ్మిట్ కాలేదు సార్. కాలేదా ఎక్కడికి పోవాలి? మళ్ళీ అదే రాసిస్తే మళ్ళీ సేమ్ అదే రాసిస్తే మళ్ళీ నెక్స్ట్ అప్లై చేయాలి. కొత్తగా అప్లై చేసుకోలేదు కాదు, ఓన్లీ నెంబర్ కిరాయి మాట కన్సూమర్ నెంబర్ రాయారు. కన్సూమర్ నెంబర్ రాస్తే అయిపోను. వస్తుందా ఇప్పుడు ఏజెన్సీ పోమంటారా అన్న ఏజెన్సీ పోతే సేమ్ రాసిస్తే రాదు, అయిపోయి చావు సేమ్ రాసిస్తే మళ్ళీ అప్లై చేయడమే. డిఫరెంట్ రాసిస్తే తీసుకుంటారు. డిఫరెంట్ రాసితే తీసుకొని రావాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకునే లేదు ఆప్షన్ 2 నెలల తర్వాత.